ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్లో శ్రీ వనమాడి వెంకటేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా వర్తకులందరూ కలిపి ఈరోజు మరి బొజ్జి శేఖర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన అమన్ గారు ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు. మరి కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఎంత ఘనంగా ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉదాహరణకి ఈరోజు కొండబాబు గారు మరి కాకినాడ మెయిన్ రోడ్లో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఇళ్ల మధ్యన వ్యాపారాలు చేసే మధ్యన ఒక వైన్ షాప్ ఉంటే ఆ వైన్ షాపు వల్ల ఈ యొక్క వయస్సులందరూ కూడా ఎంతో బాధపడుతుంటే ఆ వైన్ షాపుని మరి ధర్నా చేసి ఆ రోజు మేము అధికారంలో లేకపోయినా వైసీపీ ప్రభుత్వంలో మేమందరం కూడా ధర్నా చేసి ఆ వైన్ షాపుని తీయించడం కూడా జరిగింది. అందువల్ల ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం పడ్డారు. అలాగే ఈ యొక్క వర్తకులు అందరూ కూడా ఈరోజు ఆ వైన్ షాప్ లేకపోవడం చాలా మాకు ఆనందంగా ఉందని చెప్పి వారు ఈ రకంగా కేక్ కటింగ్ చేసి రుణం తీసుకున్నారని చెప్పి తెలియజేస్తారు. ఓకే సార్, చాలా సంతోషం. ఈరోజు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారి పుట్టినరోజు. ఈ రోజుని కాకినాడ ప్రజల అదృష్టమైన రోజు కింద భావిస్తున్నాం మేము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మొత్తం వ్యాపారస్తులే కానీ, మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా బాధలు పడ్డారు అన్నది అందరికీ తెలుసును. మన ఎమ్మెల్యే కొండబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బాగా జరుగుతుందంటే, ఎంత ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉన్నారు. దానికి అంతా కారణం మన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొండబాబు గారు. ఈయన ఆధ్వర్యంలో ఒక్క గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్లు కానీ లేకుండా నిర్మించడం జరిగింది. ప్రజలు మరియు వర్తకులు ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు. మేమందరం కూడా వర్తకుల తరఫున ఈ రోజుని మెయిన్ రోడ్లో గోల్డ్ మార్కెట్ సెంటర్లో వర్తకులందరితో కలిపి ఆ యొక్క సంతోషాన్ని, ఆయన పుట్టినరోజున మేము సంతోషంగా ఆచరిస్తున్నాం. ఇది ప్రతిసారి మాకు ఒక 25 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలి, కొండబాబు గారే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజుని తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇంట్లో ఉండి పిల్లలు బయటికి వెళ్తే కనుక గత ప్రభుత్వంలో ఇంటికి వచ్చేదాకా వాళ్ళ మీద ఎప్పుడు వస్తారా ఏంటా అని ఎదురు చూసేవారు. ఈ రోజున అదే విధమైన ఏమీ లేకుండా సుఖంగా తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ అందరి మించి వలే ఈయన పుట్టినరోజుని ఆయన ఈ రోజు ఊర్లో లేకపోయినా ఆయన్ని మనం ఆయన ద్వారా మేము చేసుకుంటాం. ఈ అందరికీ ఈ సభాపూర్వకంగా మీ మీడియా మిత్రుల ద్వారా వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కాకినాడ తరఫున మరియు కాకినాడ వర్తకుల తరఫున. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు వనమాడి కొండబాబు గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా మనం ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా కార్యకర్తలు, నాయకులు ఆయన పుట్టినరోజు అంటే ఏదో పండగ రోజులాగా మేమందరం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ 5 సంవత్సరాలు మనం ఎంతైతే ఐకమత్యంగా ఉన్నామో మరి వీరు గారి ఆధ్వర్యంలో ఆయన మన సిటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీని ఇంకా ఉరకలేసేలాగా మన కాకినాడ సిటీలో ఐకమత్యంతో ఆయన కలుపుకునే విధానం మరి మా కొండబాబు గారు ప్రతి ఒక్కళ్ళ మీద చూపించే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, కాకినాడ పట్ల ఆయనకున్న ఒక నిబద్ధత, లేకపోతే ఆయన అభివృద్ధి పట్ల ఉన్న ఆయనకు అవగాహన, ఇవన్నీ కూడా ఆయన్ని ఈరోజు ఒక ఎమ్మెల్యేగా చేయడానికి దోహదం చేసినాయి. కానీ రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఇంకా కాకినాడ బాగా అభివృద్ధి చేస్తారని మాకైతే పూర్తి నమ్మకం ఉంది. నాకే కాదు, కాకినాడ ప్రజలందరూ కూడా కొండబాబు గారి మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆయన ఇంకా కాకినాడని అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా చేరువుగా ఉండి ఆయన రాబోయే రోజుల్లో మినిస్టర్గా కూడా మేము చూడాలని నాయకులు, కార్యకర్తలు అందరం కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆయన లేకపోయినా నేనున్నానని ఈరోజు మా వీరు గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఈ పండుగను చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. మా కాకినాడకి స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు పుట్టినరోజు అండి. మేము 5వ వార్డు నుంచి తెలుగుదేశం నాయకులు అందరం కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాం. దుప్పట్లు కూడా పంచిపెట్టి మన వీరు గారు, మన బాలాజీ గారు అందరూ వచ్చారు. అందరి అండవర్లోనే మేము చేసుకుంటున్నాం. మన తుమ్మల రమేష్ గారు అందరం. అలాగే మన ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ కూడా మినిస్టర్ పదవి రావాలని మేము కోరుకుంటున్నాము. 10 కాలాలకు ఆయన ఎమ్మెల్యేగా రావాలని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు మా ప్రియతమ నాయకులు వనమాడి కొండబాబు గారు పుట్టినరోజు సందర్భంగా మా 5వ డివిజన్లో మా
5వ డివిజన్లో నాయకులందరూ కూడా కలిపి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మాకు మా టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు వచ్చారు. మా వీరు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బర్త్డే చేయడం జరిగింది. అలాగే దుప్పట్లు కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే మా వనమాడి కొండబాబు గారి ఫ్యామిలీ ఆయన కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మేమందరం కూడా హ్యాపీగా ఉండాలని, ఆయన నీడలో మేము హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. కాకినాడ పట్టు ప్రజలకి ఎమ్మెల్యే గారు కాకినాడ ప్రజలకి ఎమ్మెల్యే గారు సందర్భంగా 300 మందికి అన్నదానం జరగబోతుంది. కార్యకర్తలు అందరూ హాజరయ్యారండి. మా నాయకులు కొండబాబు గారు, వెంకటేశ్వర కొండబాబు గారికి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు దారాప్రసాద్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా నాయకులు, మా గురువు, మా దేవుడు, మా తండ్రి సమానులైనటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారికి నా తరపున మరియు మా కార్యకర్తలు, నాయకుల తరపున, మా వార్డు తరపున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా గురువు, మా దేవుడు, మా తండ్రి సమానులు అని చెప్పి అంటున్నానంటే, కాకినాడలో ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నగారి వెనకబడి ఉన్న మా మత్స్యకారులందరికీ కూడా ఆదరణ పథకం తోటి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఆ పథకం ద్వారా ఎంతోమంది మత్స్యకారులకు వలలు, నామలు, అప్పట్లోనే వలలు, నామలు, బోట్లు ఇచ్చి ఎంతోమందికి స్వయం ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక మంది మా మత్స్యకారులకి సరైన మరుగుదొడ్లు కానీ, గ్యాస్ పొయ్యిలు కానీ లేని సమయంలో అందరికి కూడా ఇంటింటికి కుళాయిలు వేయించడం కానీ, మరుగుదొడ్లు కట్టించడం కానీ, గ్యాస్ పొయ్యిలు ఇప్పించడం కానీ, ఇలాంటివి రాష్ట్రం నుండి, కేంద్రం నుండి తీసుకొచ్చి మా మత్స్యకారులకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ మన కొండబాబు గారు కానివ్వండి, మత్స్యకారులకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో అన్ని మాట ప్రకారంగానే సంవత్సర రోజుల్లోనే మొదటి హామీగా మా మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గత 5 ఏళ్లలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి దారం కూడా ఇవ్వలేని పరిస్థితుల నుండి ఇప్పుడు మళ్ళీ ఆదరణ పథకం ద్వారా ఆ కమిషన్ని మా కాకినాడకు పంపించి మత్స్యకారులకి ఏవైతే స్కీమ్స్ పెడితే బాగుంటాయి, ఎలాంటి స్కీమ్స్ పెడితే ఉపయోగకరంగా ఉంటుంది, మత్స్యకారులకి ఎంత లోన్లు ఇస్తే బాగుంటుందని చెప్పి మా సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఆదరణ పథకం కమిషన్ గారిని డైరెక్ట్గా మన కాకినాడ కలెక్టరేట్కి తీసుకురావడం, మా సలహాలు, సూచనలు తీసుకోవడం, మా మత్స్యకారులు ఎదుగుదల కోసం, ఉపయోగం కోసం మాకు ఏం కావాలన్నది మా మాటగా తీసుకొని అవన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన కోనసీమ జిల్లా మత్స్యకారులకు ఏదైతే సమురు సంస్థల నుండి, రిలయన్స్, ఓఎన్జీసీ నుండి ఏదైతే ఏడాదికి నెలకి ఎంత అని చెప్పి ఇస్తున్నారో మత్స్య సంపద పోతున్న కారణంగా, అదేవిధంగా మా కాకినాడ జిల్లాకు కూడా తీసుకురావడానికి మా కాకినాడ జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా కలుపుకొని మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. ఇంతేకాకుండా ఈయన వెనకాల మిగతా మా మత్స్యకారుల నాయకులు కూడా పెట్టుకొని మా మత్స్యకారులు ఉపాధి కోసం, అభివృద్ధి కోసం ఆహారనిశలు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవన్నీ తెలుసుకుంటూ, అందుకే దేవుడని చెప్పి అన్నాను. మరోలాగా నేను ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పి అనుకోవద్దు. తర్వాత తండ్రి సమానులని ఎందుకంటున్నానంటే, కాకినాడలో చాలామంది పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ తెల్లారితే రెక్కాడి దగ్గర డొక్కాడినే పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ఈరోజు నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక నాయకుడు మా వనమాడి కొండబాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే మా ఒక్క వార్డే కాదు, 50 వార్డుల్లో కూడా మన 42 కాకినాడ సిటీ 42 వార్డుల్లో కూడా ఏదో ఒక 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడితే కానీ పొట్టగడిన పరిస్థితి. అలాంటి వాళ్ళని నాయకులుగా తీసుకొని ఆయన ముందుకు నడుస్తున్నారు. ఈ సందర్భంగా మేమందరం ఆయన పిల్లలాగే మేము భావిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆయన మేము తండ్రిలాగే భావిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆయన పిల్లలాగే చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా మా తండ్రి సమానులు అని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. కాకినాడ ముద్దుబిడ్డ స్మార్ట్ సిటీ వ్యవస్థాపకులు మన కాకినాడ ఎమ్మెల్యే సోదరులు గౌరవనీయులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు భారీ వర్షం సైతం కూడా లెక్క చేయకుండా మరి ఈరోజు కాకినాడలో నారా లోకేష్ శుభదిన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున చికెన్ బిర్యానీ, అదేవిధముగా 10 మంది బాలబాలికలకు మరి చదువు నిమిత్తం ధన సహాయము, అదేవిధముగా మా సోదరుడు సీనియర్ అభిమాని, తెలుగుదేశం అభిమాని మంగరాజు గారికి మరి ఈరోజు కూడా నగదు సహాయం చేయడం జరుగుతుంది. ఈరోజు
రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి 1 సంవత్సరం పండుగ కూడా పూర్తి చేసుకుని ప్రతి పేదవారి గుండెల్లో ఈ కూటమి ప్రభుత్వం చాలా ముందుగా అందరూ మన్ననలు పొందుతుంది. అదేవిధంగా ఈరోజు మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ పుట్టినరోజు ఆర్భటాలు పోకుండా 10 మంది పేదవారికి, అదేవిధంగా అనేక రోజులుగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా భోజనం పెడుతున్న నా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు భోజన వసతి కల్పించిన సోదరుడు మరి మచ్చా గంగాధర మేనల్లి గారికి, మా జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అంగాని శేషగిరి వర్మ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన వరుపుల సత్యప్రభ గారి తనయుడికి కూడా రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి అడపా జగదీష్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరొకసారి వనమాడి కొండబాబు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం, జై కొండ, జై కొండ, కొండబాబు గారి నాయకత్వం. ఈరోజు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు జన్మదినం. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ జరిపినాయి, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు కాకినాడ పట్టణంలో కొండబాబు గారు పుట్టినరోజు చేసుకోవడం అంటే చాలా ఆనందంగా అందరూ కూడా ప్రతి చోట అన్నదానాలు, ప్రతి చోట వస్త్రదానం, అలాగే ప్రతి చోట కేక్ కటింగ్లు. ఈ రోజంతా ఇక్కడ కాకినాడ సిటీయే పండగ వాతావరణంలో అలుముకుంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది, ఆయన చేసిన మంచి అలాంటిదండి. పేదవాడికి సరే ఆపద వచ్చిందా అంటే ఒక్క 6 నిమిషం కూడా ఆగకుండా ముందుంటాడు ఆయన. అలాంటి మనిషి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఒకసారి మా తెలుగు మహిళ కమిటీ తరపుని మన టౌన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి కొండబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఓం నమ శివాయ. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారిది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి దేవస్థానంలో శివమాల వేసుకున్న భక్తులకు, అలాగే స్టూడెంట్స్కి, వృద్ధులకు అన్నదానం, భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులు ఆ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మీద ఉండాలని చెప్పేసి మా అందరి తరపున కోరుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండాలని వీళ్ళందరి కోరిక, మా అందరి కోరిక. అలాగే ప్రత్యేకంగా మా వార్డు టౌన్ ఉపాధ్యక్షులు మేడిశెట్టి ఈశ్వరరావు గారు, అలాగే అన్నదాన కమిటీ సభ్యులు, మహిళలు, అన్నదాన కమిటీ మహిళలు ఇచ్చేసి ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు లేకపోయినా కానీ ఆయన ఆశీస్సులతో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మా మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.